ఊరిలో భక్తి శ్రద్ధలతో బతికే భద్రయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి దేవుడిపై అపారమైన విశ్వాసం. ప్రతి ఉదయం పూట గంగలో స్నానం చేసి పచ్చని పూలు సేకరించి తన గ్రామంలోని దేవాలయానికి వెళ్లి పూజ చేసేవాడు. ఒకరోజు అతను ఆలయంలోకి అడుగు పెడుతుండగా గుడిలో ఉన్న పండితుడు ప్రశ్నించాడు, భద్రయ్య, నువ్వు ప్రతిరోజు ఇక్కడికి వస్తావు, కానీ నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసా? భద్రయ్య తల అడ్డంగా కదిలించాడు. పండిత గారు, భక్తి అంటే రోజు దేవాలయానికి రావడం, పూజ చేయడమే కదా అని అడిగాడు. పండితుడు చిరునవ్వుతో అన్నాడు, ఇది కూడా భక్తే, కానీ పరిపూర్ణ భక్తి కాదు. దేవుడు మన మనసులో ఉండాలి, మన పనిలో ఉండాలి. నిజమైన భక్తి అనుభూతి అది కేవలం పూజలోనే కాదు. అంటే ఎలా అని భద్రయ్య ఆశ్చర్యపోయాడు. పండితుడు ఒక చిన్న పరీక్ష పెట్టాలని భావించాడు. నాకు ఒక చిన్న పని ఉంది భద్రయ్య. ఈ గిన్నెను నీళ్లతో నిండా నింపి గుడి ప్రదక్షిణ చెయ్యి, కానీ ఒక నీటి బొట్టు కూడా జారకుండా చూసుకోవాలి. భద్రయ్య ఎంతో శ్రద్ధగా తల ఊపాడు. ఆ గిన్నె తీసుకుని ఎంతో జాగ్రత్తగా ఒక బిందుకు నీరు కూడా పడకుండా ఆలయ ప్రదక్షిణ ప్రారంభించాడు. ఎక్కడైనా బొట్టు పడుతుందేమో అని అంతా మర్చి పూర్తిగా దానిపై దృష్టి పెట్టాడు. ప్రదక్షిణ అయిపోయాక పండితుడు చిరునవ్వుతో భద్రయ్యని అడిగాడు, అద్భుతం భద్రయ్య, కానీ ప్రదక్షిణ చేసేటప్పుడు గుడిలో ఎవరెవరు ఉన్నారు? ఎవరు ఏ పాట పాడారు? భద్రయ్య కంగారు పడ్డాడు. నాకు ఏమీ కనిపించలేదు గురూజీ. నా దృష్టంతా గిన్నె మీదే ఉంది. నీళ్లు ఎక్కడ కారిపోతాయో అని దాని మీదే శ్రద్ధ వహించాను. పండితుడు తృప్తిగా నవ్వుతూ అన్నాడు, అదే భక్తి మహిమ. నీ మనసు పూర్తిగా దేవుడిపై నిలిస్తే ప్రపంచంలోని అశాంతి, అపవిత్రమైన మాటలు, అహంకార ధోరణాలు నీకు కనిపించవు. మన భక్తి గిన్నెలో నీరు కాపాడుకోవాలి. ఎక్కడికైనా వెళితే మనసుకు విశ్వాసంతో నింపుకోవాలి. భద్రయ్యకు అర్థమైంది. అప్పటి నుంచి అతను కేవలం ఆలయానికి వెళ్లే భక్తుడిగా కాకుండా మనసుతో దేవుడిని ప్రతిరోజు నింపుకునే భక్తుడిలాగా మారాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, భక్తి అనేది కేవలం గుడికి వెళ్ళటం, పూజలు చేయడం మాత్రమే కాదు. మనం చేసే ప్రతి పనిలోనూ దేవుడిని ఊహించుకోవాలి. మనసంతా ఆ భగవంతుడిపై నిలిపితే జీవితంలోని అశాంతి మనసు ప్రభావితం చెయ్యదు.